ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు కష్టాలతో ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8074148444. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతానం లేకపోవటం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, మీ పర్సనల్ సమస్యలు ఏవైనా సరే గురువుగారు ఆ సమస్యలకు తగిన పూజలు చేసి 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తారు. నన్ను తలుచుకుని ఒక నెంబరు తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలను తెలుసుకుందాము. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి. ఫస్ట్ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. నీ ఇంటికి ఒక శుభవార్తతో వస్తున్నానమ్మా. నన్ను ఆహ్వానించు. నేను ఎక్కడో లేను తల్లి, నేను నీతోనే ఉంటున్నాను. నిన్ను కాపాడుకుంటూ ఏ చెడు కూడా నీ దగ్గరికి రాకుండా నీకు రక్షణగా ఉంటున్నాను తల్లి. నువ్వు ఎదురు చూసేటటువంటి మంచి రోజులు ఇవ్వటానికే నీ దగ్గరికి వస్తున్నాను బిడ్డ. నువ్వు ఆహ్వానించమ్మా. నీ బాబాగా, నీ తండ్రిగా చెబుతున్నాను కదా తల్లి. ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండు. అతి త్వరలోనే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావమ్మా. నీ ఎదురు చూపులన్నీ కూడా ఫలిస్తాయి. నేను నీ అంటే ఉండి నీ ఇంట్లో శుభకార్యాలు జరిపించడానికి వచ్చాను తల్లి. నీ సహనం, ఓర్పు నన్ను కదిలి వచ్చేలా చేశాయి. నువ్వు నాకు ఒక మాట ఇవ్వు తల్లి. ధైర్యంగా ముందు అడుగు వేస్తాను అని. నేను నీతోనే ఉంటూ అన్నీ చూసుకుంటానమ్మా. మనసులో ఎందుకు బాధపడుతున్నావో చెప్పనా తల్లి. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏ కానుక లేదు అని బాధపడుతున్నావు కదమ్మా. నువ్వు నాకు ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదమ్మా. నీకు సకలం కూడా నేను చేకూరుస్తాను. అప్పుడు ఏమి ఇవ్వాలో నాకు నేనే స్వయంగా నిన్ను అడుగుతాను. నీ భవిష్యత్తు బంగారుమయం కాబోతుంది కాబట్టి అది నాకు కనపడుతుంది. నీకు విజయ తీరాలు చేరే అవకాశాలు కల్పించాలి అని స్వయంగా నేనే వచ్చాను. ఈ రోజు వరకు నువ్వు ఎంతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొని నిలబడ్డావు. నీ కోసం అన్నీ కూడా ఏర్పరిచి ఉంచానమ్మా. నీకు ఇంకా ఎటువంటి బాధ ఉండదమ్మా. ఇంకా దిగులుతోనే కూర్చున్నావా తల్లి? నీ బాబాని వచ్చాను. నా కోసం మిఠాయి సిద్ధం చేసి పెట్టు. అందరికీ కూడా మిఠాయి సిద్ధం చేసి పెట్టమ్మా. ఎందుకంటే నీ ఇంటికి ఒక శుభవార్తతో వచ్చాను కదా. ఇంత చెబుతున్నా కూడా ఇలా కన్నీరు పెడితే ఎలా తల్లి? నేను చెబుతున్నాను కదమ్మా, ధైర్యంగా సంతోషంగా ఉండు. నువ్వు ప్రతిరోజు కూడా ఈ పేదరాల మాటలు వింటావా బాబా? నీకు కూడా నా జీవితం పట్ల పరిహాసంగా ఉంది కదా అని అంటున్నావు కదమ్మా. ఎన్నోసార్లు నువ్వు అలా అనుకుంటూ ఉంటే నేను విన్నానమ్మా. నువ్వు అలా అన్నప్పుడల్లా నా గుండె ఎంత బరువెక్కిందో నీకు తెలుసా తల్లి? అందరూ నా దృష్టిలో సమానమేనమ్మా. అందరూ కూడా నా బిడ్డలే. నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను కూడా సమయానికి కట్టుబడవలసిందే కదమ్మా. నీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇచ్చాను కదా తల్లి. అందువలనే నీ బాధలన్నీ కూడా త్వరగా నివారించుకోగలిగావు. నుంచి కూడా నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ముందు రోజులు మళ్ళీ తిరిగి రావు. భయపడవద్దు తల్లి. నీ అన్ని సమస్యలు తొలగిపోయి ప్రశాంతమైన జీవితం నీకు ఏర్పడుతుంది. నీ అవసరానికి సరిపడ ధనం కూడా వస్తుంది. నా కోసం చిన్న పని చేస్తావా తల్లి? నువ్వు ప్రతిరోజు కూడా వంట చేసే ముందు నా కోసం గుప్పెడి బియ్యం పక్కన పెట్టు. అలా వారం రోజులు పూర్తయిన తర్వాత గురువారం రోజున ఆ బియ్యంతో వంట చేసి ఎవరికైనా లేనివారికి పెట్టమ్మా. ఇలా చేయటం వలన నువ్వు కోరుకున్నది ఏదైతే ఉందో అది తప్పకుండా జరుగుతుంది. సంతోషమే కదమ్మా. ప్రతినిత్యము కూడా నా నామస్మరణ చేయి తల్లి. ఎక్కడ ఉన్నా సరే నీ ముందే ఉంటానమ్మా. ఇప్పుడు నీ మనసు ఆనందంతో నిండిపోయింది కదా తల్లి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఎప్పుడూ నీ ముఖంలో చిరునవ్వుతో ఉండాలి తల్లి. అదే నిన్ను ఒడ్డుకి చేరుస్తుంది. ఇప్పటి నుంచి జరిగిందంతా కూడా మర్చిపోకు. ఎదురుపడిన కష్టాలు, అవమానాలు, బాధలు అన్నిటినీ మర్చిపో.
దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదమ్మా. నా బిడ్డలకి ఎప్పుడు ఏమి చెయ్యాలో నాకు బాగా తెలుసు. మీరు ఆనందంగా చిరునవ్వుతో ఉండండి. నా మీద నమ్మకం ఉంచండి. మొదటి నంబర్ తాకిన వారి గురించయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు రెండవ నంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, ఈరోజు నీకు ఒక మంచి వార్త తీసుకువచ్చానమ్మా. ఇది విన్నావు అంటే నీ మనసుకి ఎంతో సంతోషం కలుగుతుంది. ఎన్నో రోజుల నుంచి నిన్ను, నీ జీవితాన్ని, నీ మనసుని కష్టపెడుతున్నాను కదా! నీ జీవితాన్ని నీకు అప్పగించాను తల్లి. నిన్నే నమ్ముకున్నాను కదా బాబా! ఎందుకు నాకు ఇంత బాధని మిగిల్చావు? నమ్మకం పోతుంది బాబా అన్న సమయంలో ఇది నీకు ఒక బలాన్ని ఇచ్చే ఒక సంతోషకరమైన వార్తగా ఉంటుంది తల్లి. ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో, ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, వారు తప్పకుండా నీ వద్దకు వస్తారమ్మా. వారు ఖచ్చితంగా వచ్చే తీరుతారు. జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు. జీవితమే ఆ వ్యక్తి అని అనుకున్నావు. జీవితం దూరమైందని ఎంతగానో వేదన పడ్డావు. నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఎదురుచూశావు. నీ బాధ ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు మాత్రం తెలుసు తల్లి. జీవితంలో సంతోషకరంగా జరగవలసిన రోజులు తల్లి ఇవి. కొన్ని కారణాల వల్ల మీ ఇద్దరికీ బాధను మిగిల్చింది కాలం. ఇప్పుడు వారు నిన్ను తప్పకుండా అర్థం చేసుకుంటారమ్మా. అర్థం చేసుకునేలా నేను చేశానమ్మా. నీవేమిటో, నీ మంచితనమేమిటో వారికి తెలిసేలా చేశాను. ఎన్నో రోజుల కోరిక తీరబోతుంది. నువ్వు అప్పుడు అనుకుంటావు, నా బాబానే ఇదంతా చేశారు. నాకు ఇష్టమైన వారిని నా వద్దకు వచ్చేలా చేశారు అని నువ్వు కృతజ్ఞతలు చెప్పుకుంటావు తల్లి. ఇప్పటి నుంచి నీ కంటిలో కన్నీరు రాకూడదమ్మా. నీ కంటి నుండి ఆనంద బాష్పాలు మాత్రమే రావాలి తల్లి. కొన్ని రోజులుగా నీ బాబా మీద నీకు నమ్మకం పోతుంది కదమ్మా. బాబా ప్రతిరోజు ఇలాగే చెబుతున్నారు, జరగదులే అని అనుకుంటున్నావు. అలా ఎప్పటికీ అనుకోకు తల్లి. కొంచెం సమయం ఆలస్యమైంది అంతే తల్లి. ఎందుకంటే నీకు ఇష్టమైన వారిలో పూర్తి మార్పు వస్తేనే కదమ్మా వారితో కలిసి నువ్వు సంతోషంగా ఉంటావు. ఆ వ్యక్తి మళ్ళీ నీ దగ్గరికి వస్తే ఎటువంటి బాధ అనేది నీలో కలగకూడదు. ఎంతో సంతోషకరమైన జీవితాన్ని నువ్వు ఇష్టపడిన వ్యక్తితో గడపాలి. అందుకేనమ్మా కొంచెం ఆలస్యమయ్యింది. అతనిలో పూర్తి మార్పు తీసుకువచ్చాను. నీ వద్దకు వస్తాడు. ఇద్దరూ కలిసి ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతారు తల్లి. నా ఆశీర్వాదంతో మీ జీవితాన్ని మొదలుపెట్టండి. మీ జీవితం ఇకపై ఆనందంగా సంతోషకరంగా సాగుతుంది. ఇకపై ఎప్పుడూ కూడా వచ్చిన బంధం మీద కోపం తెచ్చుకోకమ్మా. సున్నితమైన మనసుతోటి సున్నితంగా మాట్లాడు. నీకు నచ్చిన బంధంతో ఆనందంగా సంతోషంగా ఉండు. అప్పుడు మీకు ఎప్పుడూ కూడా మీ ఇద్దరి మధ్య విభేదాలు అనేవే రావు తల్లి. నీకు నేను ఉన్నాను కదమ్మా. ఏదైనా సమస్య వస్తే నాతో చెప్పుకో తల్లి. నీ సమస్యకి పరిష్కారాన్ని నేను ఇస్తానమ్మా. కాబట్టి నీ కోసం వచ్చిన వారితోటి సంతోషంగా ఆనందంగా ఉండు అనైతే మన బాబాగారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజైతే మన బాబాగారు మంచి సందేశం అందించారండి. ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.